ఒంటిమిట్ట మండలం మాధవరం గ్రామంలో కుటుంబం ఆత్మహత్యపై బురద చల్లడం దుర్మార్గమని కడప మేయర్ సురేష్ బాబు అన్నారు. సూసైడ్ నోట్లో ఎక్కడా కూడా వైసీపీ నేతల పేరు లేదన్నారు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నారని స్పష్టంగా తెలుస్తోందన్నారు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో శివ రాజకీయాలకు టీడీపీ తెరలేపిందని విమర్శించారు. దేశ చరిత్రలోనే బీసీలకు న్యాయం చేసిన ఏకైక సీఎం జగన్ అని మేయర్ సురేష్ బాబు పేర్కొన్నారు. జిల్లాలో మొన్న జరిగిన సంఘటనలో ఒంటిమిట్టలో పద్మశాలి కులానికి సంబంధించి ఒక ఫ్యామిలీ సూసైడ్ చేసుకుంటే తాను ఇద్దరిని భార్యని కూతుర్ని హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకుంటే దానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అవకులు చెవకులు పెళ్తున్నారు. నిజంగా బాధాకరం. నిజంగా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్ర చేసింది. తాను భూమిని లాక్కొని అగ్రవర్ణాలంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాల్ని ఇబ్బంది పెడుతుందని నిజంగా ఆ విధంగా ఆలోచన చేస్తే నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలని మాట్లాడుతున్న మా ముఖ్యమంత్రి 75 సంవత్సరాలు ఎంతో మంది ముఖ్యమంత్రులు చూశాం. బీసీ ముఖ్యమంత్రులు చూశాం, ఎస్సీ ముఖ్యమంత్రులు చూశాం, ఎస్టీ ముఖ్యమంత్రులు చూశాం. మన పొరుగు రాష్ట్రం ఏంటి స్టాలిన్ ముఖ్యమంత్రి చూశాం, కరుణానిధిని చూశాం, ములాయం సింగ్ యాదవ్ని చూసాం, బీహార్ లల్లూ ప్రసాద్ యాదవ్ని చూసాం, నితీష్ కుమార్ని చూసాం. అంతమంది ముఖ్యమంత్రుల్లో ఎవరు బీసీలకి న్యాయం చేయకపోక ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ గారు ఒక్కరే బీసీలకి న్యాయం చేసిన ఘనత దక్కుతుంది. నిజంగా మా జిల్లాలో ఎత్తుకుంటే వీవర్స్ కమ్యూనిటీ నుంచి జింక విజయలక్ష్మి, నాయి బ్రాహ్మణ్ నుంచి యానాదయ్య, తొగట క్యాస్ట్ నుంచి జమ్మల్మూడి నుంచి మా నరసింహులకు భార్యని, అదే సమాజ వర్గం ఉంటే దేవాంగుల నుంచి ధర్మవరంలో బీసీ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చి బీసీని కూడా అందరం ఎక్కించిన వ్యక్తి మా ముఖ్యమంత్రి జగన్.